మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ 30 అన్నారం రవినారాయణ రెడ్డి కాలనీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు వేసుకున్న సుమారు 2000 గుడిసెలు ఈదురుగాలులకు నేలమట్టమయ్యాయి. ఇక గుడిసెలు మొత్తం లేచిపోవడంతో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డున పడ్డారు. గుడిసెలోని నిత్యావసరాలు కూడా గాలివానకి పూర్తిగా పాడవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అక్కడ బాధితులు కోరుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ 30 అన్నారం రవినారాయణ కాలనీ రెడ్డి కాలనీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు వేసుకున్న సుమారు 2000 గుడిసెలకు ఈదురుగాలు నేలమట్టమయ్యాయి. ఇక గుడిసెలో మొత్తం లేచిపోవడంతోనే చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డున పడ్డారు. గుడిసెలోని నిత్యావసరాలు గాలివానకి పాడవడంతో పూర్తిగా బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. సార్ గారు, మేము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గుడిసెలేసి పాములు, తేళ్లు, దోమలు, నీళ్లు లేక, కరెంటు లేక, ముసలోళ్ళు, పిల్లలు, మేము చాలా బాధగా ఉన్నాము. మేము కిరాయి కట్టలేక ఇక్కడ గుడిసెలేస్తే మీరు సహకారం చేస్తారు మాకని మేము ఇక్కడ గుడిసెలేసినాము. మీరు వచ్చి మాకు ఏమైనా సాయం చేసి మమ్మల్ని ఇండ్లు, మా జాగాలు మాకు సాయం చేస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మేము కేసీఆర్ సారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడని మమ్మల్ని అందరినీ మోసం చేసిండు. మాకు ఒక్కసారి కూడా ఒక్కటి కూడా మాకు ఇవ్వలేదు, ఇక్కడ రాలేదు. ఎందుకంటే మీకన్నా వేస్తే మీరు మమ్మల్ని సాయం చేస్తారని మమ్మల్ని సహకారం చేస్తారు. ముసలోళ్ళము మేము పిల్లలను పట్టుకొని పాములు, తేళ్లు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇవన్నీ మేము బాధపడుతున్నాము. మీకు మేము నమస్కారం చేసి చెప్తున్నాం సార్, మాకు ఈ జాగం మాకు చూపించండి. మా గుడిసెలన్నీ ఊరిపోయినాయి, కాలిపోయినాయి. మీరు మాకు అండ చేయాలి, మాకు అండగా ఉండాలి సార్.